అందరికీ ప్రైజ్ ద లార్డ్. తిరిగి ఈ ఉదయకాలంన మీకు ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టడానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ రోజున దేవుడు వాగ్దానము నెరవేర్చువాడు. నాకు మొరపెట్టిన ఎడల గూఢమైన సంగతులను తెలియజేస్తునని దేవుడు సెలవిచ్చాడు. ఇర్మియా 33:3 ఆ వాగ్దానాన్ని పట్టుకొని చాలా సంవత్సరాలు ప్రార్థన చేశాను. నేను నీ గూఢమైన సంగతులు బయలుపరచండి ప్రభువా అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. నీ గూఢమైన సంగతులు నాకు తెలియజేయి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఆ వాగ్దానాన్ని చేత పట్టుకున్నాను. దేవుడు నాకు ఆ గూఢమైన సంగతులను తెలియజేశాడు. నేను తర్వాత చెప్తాను, మీరు జాగ్రత్తగా నా మాటలు వినాలని ప్రభు పేరట మనవి చేయించున్నాను. ప్రభు చెప్పాడు, ప్రభువుకు నేను చెప్పాను, నా భార్య నేను 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఏమని అనంటే, ప్రభువా మేము సేవ చేయాలి, నీ మందిరాన్ని మేము కట్టాలి, అది నీ చిత్తమేనా, నీ పనికి మేము ఉపయోగపడతామా అని దేవుణ్ణి నేను అడుగుతూ ఉన్నాను. అప్పుడు నాకు ఇచ్చిన వాగ్దానము, నీకు గూఢమైన సంగతులను తెలియజేస్తాను అని నాతో మాట్లాడాడు. అది నాకు దేవుడిచ్చిన వాగ్దానం. అయిన తర్వాత నేను దేవుణ్ణి ప్రశ్నించడము ప్రారంభించాను. నేను, నా భార్య, నాకు పాప పుట్టింది. సరే, దేవుణ్ణి అడగంది ఏది చేయలేం. ఒకవేళ ఆ విధంగా చేస్తే రివర్స్ అయిపోతుంది. దేవుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని సామెత ఉంది. కాబట్టి ఏదైనా మనము దేవుని అడిగి చెయ్యాలి, అది ఆయన చిత్తమా కాదా. ఆ విధంగా మేము ఇరువురం కలిసి ప్రార్థనలో కనిపెట్టాం, ఆయన చిత్తాన్ని కనుక్కుంటూ ఉన్నాం. సరే, 3 రోజులు బాగా ప్రార్థన చేశాము. కఠోరమైన ప్రార్థన ఇరువురము కలిసి చేశాం, దేవుడు మాట్లాడాలి అని. ఎందుకంటే కొత్తగా సంఘాన్ని స్థాపించడానికి ఎంతో కృషి కావాలి. సంఘము 5 మంది 10 మందితో ఉంటే సరిపోదు, దానికి తగినట్లుగా స్థలం కూడా ఉండాలి. దేవుడు నాకైతే స్థలాన్ని ఇచ్చాడు, కానీ నాకేం కావాలి? ఆత్మలు కావాలి, మందిరానికి వచ్చేవారు కావాలి. ప్రజలుంటేనే మందిరం. 4 గోడలు కట్టుకొని కూర్చొని ఆరాధిస్తే అది మందిరం కాదు. ప్రజలు కావాలి, కొత్త ఆత్మలు నడిపించబడాలి. ఎవరెవరైతే రక్షణ పొందలేదో వారు మందిరానికి రావాలి. కాబట్టి నేను, నా భార్య యేసయ్య రక్తంలో కడగబడి పరిశుద్ధంగా జీవిస్తూ కనిపెడుతూ ఉన్నాం. అప్పుడు తిరిగి మేము 40 రోజుల ఉపవాస ప్రార్థన చేయాలని కంకణం కట్టుకున్నాం. ఇరువురము 40 రోజులు ఉపవాస ప్రార్థన కఠినంగా చేశాం. అప్పుడు దేవుడు మాతో మాట్లాడడము ప్రారంభించాడు. దేవుని పిలుపు కోసము ప్రార్థించాము. అప్పుడు దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏమని మాట్లాడాడంటే, మీరు నా పని చేస్తే దేని మీద మీకు ఆశ ఉండకూడదు. మీ శరీరాన్ని మీరు చంపుకోవాలి.
అని దేవుడు మాట్లాడాడు. సరే ప్రభువా, ఇప్పుడు 40 రోజులలో మేము మా శరీరాన్ని చంపుకున్నాం, కఠినంగా ఉపవాసము చేశాం, ఇవన్నీ కూడా నీవు చూస్తున్నావు, మేము చెప్పే అవసరం లేదు. నీకు సమస్తము తేటగా ఒక్కొక్క మనిషిది అతని జీవితము ఎలా ఉంటుందో కూడా నీకు ఫ్యూచర్ తెలుసు కాబట్టి మేము ఆ విధంగా ఉండగలుగుతామా లేదా నీవెరిగిన దేవుడవు కాబట్టి నీ వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చు అని ఇరువురము ప్రార్థన చేశాం. దేవుని బిడ్డలారా, మాకు అప్పుడు కిరాయి ఇండ్లున్నాయి. అది ఎంతో తక్కువ కిరాయి. ఇది ఎప్పటి మాట చెప్తున్నానంటే 1996లో మాట. ఇది ఏడుస్తూ బాధపడుతూ మరి ఆ కొత్త డబ్బుతో దేవుని సేవ చేయడం ప్రారంభించాను. వచ్చేవారి దగ్గర డబ్బులు అడగలేదు, ఇవ్వండి ఇవ్వండి అని నేను కోరలేదు. ఎందుకంటే నాకు ఇచ్చిన కొద్ది కిరాయిలతో నేను ప్రజల కొరకు ఖర్చు పెడుతూ నేను సేవను ప్రారంభించాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను. అనేకులకు సువార్తను ప్రకటించాలి, నీ మాటలు తెలియజేయాలి అన్న ఆశతో నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు ఈ యొక్క వాక్కును నా యుద్ధకు పంపించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాతో మాట్లాడిన మాట ఏంటనంటే 2 Corinthians 6th chapter 18th verse. ఈ మాట మేము ఇరువురము ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఈ మాటను మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో తెలుసా అండి? ఎంత చక్కగా ఉందో చూడండి వాక్యము. మీరు బైబిల్ ఉన్నవారు, చదువుకున్నవారు మీరు తిరిగి చదువుకోవాలని ఈ మాట సెలవిస్తున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి, మీకు తండ్రినై ఉంటాను, మీకు తల్లినై ఉంటాను అని దేవుని వాక్యము మాతో మాట్లాడుతూ నేను మీకు తోడై ఉంటాను అని మమ్మల్ని ధైర్యపరిచిందండి వాక్యం. అప్పుడు మేము ఈ యొక్క నాకు దేవుడిచ్చిన స్థలమును, అన్ని చెట్లు ఉండేటివి అవన్నీ తీసేసి మందిరాన్ని ప్రారంభించాం. ఒక 7-10 మందితో మందిరాన్ని ప్రారంభించి దేవుడిప్పుడు అనేకులకు సువార్తను ప్రకటించే వారముగా సిద్ధపరిచాడు. దేవుడు నాతో వాగ్దానం చేసింది ఏంటంటే, మొట్టమొదటిదిగా నీ ఉన్న స్థలము దేవునికి ఇవ్వు అని అన్నాడు. నేను ప్రజలను నింపుతాను అని అన్నాడు. ఈ రోజున నింపబడింది ప్రజల చేత. రెండవది, నీవు అనేకులకు సువార్తను ప్రకటిస్తావు, చెప్తావు అని దేవుడు అన్నాడు. నేనేం చెప్తాను ప్రభువా, మేము ఎంతటి వారము అని మేము అనుకున్నాం. కానీ దేవుడు అనుకోని విధంగా దేవుడు నాకు ఇచ్చిన కృపావరాల చేత ప్రార్థన చేస్తూ ఉండగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు, మంత్రశక్తులు వాళ్ళ నుండి విడిపోవడం వల్ల అనేకులు స్వస్థతలు పొందారు. అనేకులు కొత్త కొత్త వాహనాలు కొనుక్కున్నారు. అనేకులు ఆ ప్రార్థన ద్వారా స్వస్థతలు, విడుదల కలిగినందుకు అనేకులకు వాళ్ళు ప్రకటించారు, ఫలానా ప్రార్థనా వీరుల చర్చిలో ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు వెళ్ళి ప్రార్థన చేయించుకోండి అన్నప్పుడు అనేకులు రావడము, ప్రార్థన ద్వారా ఆ విధంగా సువార్త పాకింది. అదేవిధంగా రక్షణ ఛానల్ టీవీ ద్వారా రాత్రిపూట ప్రార్థనలు గంటసేపు అందులో చేసేవాడిని అనేకుల కొరకు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నవారి కొరకు అనేకులు విడుదల పొందారు.
ఆ విధంగా సువార్త ప్రకటించబడింది. అయిన తర్వాత ఇప్పుడు యూట్యూబ్ ద్వారా అనేకులకు సువార్తను తెలియజేస్తూ ఉన్నాను. త్రూఅవుట్ వరల్డ్ నా వాక్యము వెళుతూ ఉంది. దేవుడిచ్చిన వాగ్దానము రెండవదిగా అనేకులకు నీవు సువార్తను ప్రకటిస్తావు అని అన్నాడు. అదే ప్రకారము అనేకులు రక్షణ పొందారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తున్నాడో నా ద్వారా, నా భార్య ద్వారా. ఇప్పుడు నాకు 3 సంతానం, ముగ్గురము దేవుని సేవ చేస్తూ ఉన్నాం. నా కూతురు వివాహం అయిపోయింది. ఆమె ఆత్మీయంగా ఇప్పుడు పాటలు మా చర్చ్ ద్వారా వినిపిస్తూ ఉంది. మంచి స్వరం, దేవుడిచ్చిన స్వరం దేవుని కొరకు ఉపయోగపడుతుంది. అదే ప్రకారము రెండవ కుమారుడు మా బాబు దేవునికి సమర్పించాను. ఆయన పాస్టర్గా పనిచేస్తున్నాడు నా సంఘంలో. అదేవిధంగా మూడవ కుమారుడు తను కూడా మంచి వాయిద్యాలు వాయిస్తాడు, తను పాటలు పాడుతూ ఉన్నాడు. క్రీస్తు కొరకు సాక్షిగా తను కూడా జీవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు ఏ విధంగానైతే నీవు సువార్త ప్రకటిస్తావు అని అన్నాడో ఆ విధంగా దేవుడు ఆయన కార్యాన్ని ఆయన జరిపిస్తూ ఉన్నాడు. మూడవదిగా నీవు అనేకుల వివాహాలను జరిపిస్తావు. నీవు అనేకులు చనిపోతే వారి భూస్థాపన కార్యక్రమం చేస్తావు అని మాట్లాడాడు. ఈరోజు అది నెరవేరుతూ ఉంది. ఎంతోమంది వివాహాలను చేశాను, ఎంతోమంది చనిపోతే చావులు చేశాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ విధంగా చేయడానికి కారణం దేవుని వాగ్దానం. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, ఆయన నాకు ఇచ్చిన వాగ్దానము నాలో నెరవేరింది. అందుకు పెద్దలు అంటున్నారు, ఏమంటారండి పెద్దలు? వెయిట్ అండ్ సీ. నేను ఆగాను, చూశాను. అందుకే ఇప్పుడు దేవుడు అద్భుతం చేస్తున్నాడు. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు, ఆయనే యేసు. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.